నెల్లూరు జిల్లా మేకపాటి ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. సొంత అన్నదమ్ములపై ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలకు పెట్టడం హీట్ పెంచుతోంది. ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఆస్తుల పంపకాలపై ఉదయగిరిలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసరడం సెగపుట్టిస్తోంది. అటు రెండో వివాహం, ఇద్దరు భార్యల వ్యవహారం పైన కూడా చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి ప్రత్యేకమైన రాజకీయ వ్యాపార నేపథ్యం ఉంది. ఇలాంటి ఫ్యామిలీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఆస్తి పంపకాల విషయంలో ఏకంగా సవాళ్ల పర్వం నడుస్తోంది. మేకపాటి కుటుంబంలో రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు కాగా తనకు రావాల్సిన ఆస్తి వాటాను అన్నదమ్ములు తొక్కిపెట్టారంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అంతేకాదు ఆస్తి వివాదంపై ఉదయగిరి సెంటర్ లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఇద్దరు అన్నదమ్ములకు సవాల్ విసిరారు. అవసరమైతే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణమైనా చేస్తా అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. నాకు మీరు రూపాయి భాగం ఇలా రాండి, మీకు ధైర్యము దమ్ము ఉంటే రేపు ఉదయగిరిలోనే కూర్చుందాం, ఉదయగిరి బస్ స్టాండ్లోనే చెప్తాను. నేను రేపు అన్ని నాకేమేమి ఇచ్చినారో మీరు నాకు చెప్పండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. మీరు చెప్పిన మాట ప్రకారం నాకు బాగా పరిష్కారం చేయలేదు. నేను ఎక్కడైనా దేనికాడికి, ఏ దేవుడి కాడికైనా వస్తా, ఏ దేవుడి దగ్గర వచ్చైనా పలుకుతాను. రాజారెడ్డి మీరిద్దరు వచ్చి మరి వెంకటేశ్వర స్వామి కాడికి పోతాంరా, నాకు మొత్తం పరిష్కారం చేసినారేమో, మరి నేను నాకు చేయలేదని నేను దేవుడి కాడనే నేను ముక్కు చెప్తాను, మీరు చేసినారని చెప్తుర్రండి. ఇక రెండో వివాహం చేసుకున్నారనే నెపంతో ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండో వివాహానికి ఆస్తుల పంపకానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరు భార్యలు ఉన్నారని ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు చంద్రశేఖర్ రెడ్డి. నేను ఏం తప్పు చేసినాను? నేను చేసిన తప్పు ఎవరు చేయలేదా? అంటే రాజకీయాలలో ఎవరికి లేరా ఇద్దరు భార్యలు? అంటే తప్ప? ఇద్దరు భార్యలు ఉండటం తప్ప? నా దగ్గర రెండో వైఫ్గా ఉండటం ఆ తప్ప? ఎవరై ఆమెకు చెప్పింది? ఎంతమందికి ఇది చేసుకోలేదా? ఎంతమంది రాజకీయంలో ఉండేవాళ్ళు చేసుకోలేదయ్యా? అదొక పెద్ద కథ. ఓ పూర్వం నుంచి పెద్ద 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 రాజులకు ఉండారయ్యా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు. మొత్తంగా నెల్లూరు జిల్లాలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ ఎంతో చరిత్ర కలిగిన మేకపాటి ఫ్యామిలీ ఆస్తుల వివాదం రచ్చకెక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరిగిందంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమవుతోంది. ఉదయగిరి సెంటర్ లో చర్చకు సిద్ధమా అని సవాల్ విసరడం, ఆస్తిలో వాటా కోసం ఎంత దూరమైనా వెళ్తాని శపథం చేయడం లాంటి పరిణామాలతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. మరి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ పై రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో, మేకపాటి ఆస్తుల వివాదం రాబోయే రోజుల్లో ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.